హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కవిత. ఇక్కడ చూడండి, మార్నింగే మేము పొలానికి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి జీడికాయలు ఎంత బాగా కాస్తున్నాయో చెట్లో. ఇప్పుడే మన ఇంటికి కావాల్సినవన్నీ కోసుకొని వెళ్ళడానికి వచ్చినాము. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాయలు. ఇది జీడి చెట్టు అనమాట. మా పొలంలో మేము ప్రతి ఏటా జీడికాయలు కొనమన్నమాట. మా పొలంలోనే పండించుకుంటాము. ఇక్కడ చూడండి మా అబ్బాయి కోస్తున్నాడు అనమాట. ఇవి ఉప్పు కారం వేసుకొని 4 ఉప్పులు చేసుకొని తింటే ఉంటుందన్నమాట. ఆ మజానే వేరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ని కాయలు అనేటివి మన చెట్లో వచ్చినాయి అన్నమాట. ఈ కాయల్లో ఈ పైంది మాత్రం మనం 4 ఉప్పులు చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటామన్నమాట. ఈ కింద ఉందే ఈ గింజలన్నిటినీ మనం కలెక్ట్ చేసి ఒకసారిగా పొయ్యిలో కాల్చి దాని లోపల నుంచి జీడిపప్పు తీస్తామన్నమాట. ఆ టేస్టే వేరనమాట. జీడిపప్పు మీకు తెలుసు కదా ఎంత మంచిగా ఉంటుందో. మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లలకి అనేది మనం జీడిపప్పు అనేది అందిస్తే పెరుగుదల అనేది కూడా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. నేను మీ కవిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.